హాయ్ మామ! అందరూ ఎలా ఉన్నారు? మన టాలీవుడ్‌లో కొన్ని డిజాస్టర్ మూవ్స్ ఉన్నాయి. ఆ మూవ్స్ చేసిన బిజినెస్ ఎంత, లాస్ ఎంత అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2,000కి రీచ్ అయ్యాం. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ మామ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఆ మూవ్స్ ఏంటో చూద్దాం. తమిళ నుంచి ఏఆర్ మురుగదాస్ గారు, తెలుగు నుంచి మన మహేష్ బాబు గారు. అండ్ ఇద్దరు కొలాబరేట్ అయి తీసిన మూవ్ 'స్పైడర్'. లిమ్స్ కంటే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోలు చేశారు 'స్పైడర్'తో. అప్పటి నుంచి మూవ్‌కి హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. హిట్ లోడింగ్ అనుకున్నారు. ఒక సినిమాకెళ్ళి చూస్తే అవేమీ లేదు. అదే రొటీన్ స్క్రీన్ ప్లే, అదే రొటీన్ ఎగ్జిక్యూషన్. మూవీ కొద్దిగా బెటర్‌గా ఉండేదంటే నెజెసరీగా క్యారెక్టరేషన్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఒక సినిమా మొత్తానికి రిలీజ్ అయింది. తమిళ్ అండ్ తెలుగులో కలిపి 120,00,00,000 బిజినెస్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర మాత్రం 63,00,00,000 షేర్‌ని కలెక్ట్ చేసి 55,00,00,000 నష్టాన్ని తెప్పించి అండ్ రాడ్ మూవ్‌గా నిలిచింది. నెక్స్ట్ మూవీ 'పూరి జగన్నాథ్' గారు, విజయ్ దేవరకొండ గారు కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ. అండ్ విజయ్ దేవరకొండ గారు మాత్రం 'లైగర్' మూవీకి 2 ఇయర్స్ బాగా కష్టపడి పెంచారు. బట్ అది మూవీకి ఏమాత్రం యూజ్ లేకపోయింది. మొత్తం అంతా గంగపాలైంది. సినిమాలో చెప్పుకోవడానికి ఏముండదు. అదే రొటీన్ స్క్రీన్ ప్లే, అదే రొటీన్ డైలాగ్స్, ఆ ఫైట్ సీన్స్ అలాగే. ఇక 'పూరి జగన్నాథ్' గారు 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తర్వాత ఇంక ఇద్దరికీ బ్లాక్ బస్టర్ పడుతుందనుకున్నారు. కంబ్యాక్ అవుతుందనుకున్నారు. అప్పట్లో హైప్ మాత్రం మామూలుగా లేదు. టోటల్‌గా 90,00,00,000 బిజినెస్ చేసింది. కానీ 28,00,00,000 షేర్ కలెక్ట్ చేసి 62,00,00,000 లాస్‌తో డిజాస్టర్ అయింది. 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి 2 గుర్తుండిపోయే సినిమాలిచ్చారు. మళ్ళీ అలాంటి కాంబో రిపీట్ అవుతుందనుకుంటే హిట్ బొమ్మలు ఒడిమనుకున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. ఇంక అర్థం చేసుకుంటే ఆ హైప్ ఏ లెవెల్‌లో ఉండేదని. అండ్ 'అత్తారింటి దారేది' మూవీ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ రిజల్ట్ ఏమైందో మనకు తెలిసిందే కదా! అండ్ టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 150,00,00,000 బిజినెస్ చేసిన ఈ మూవీ 57,00,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 68,00,00,000 లాస్‌తో హ్యూజ్ డిజాస్టర్ అయింది. 'ఆచార్య' చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారంటేనే అది కొరటాల శివ గారి డైరెక్షన్‌లో హైప్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అనుకున్నారు. బట్ ఇంకా 'త్రిబుల్ ఆర్' ఇండస్ట్రీ తర్వాత రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారు. అది కూడా కొరటాల శివ గారు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ కాబట్టి ఇంకా దానికి తోడు 'సమ్మర్' రిలీజ్ అయింది. ఒక సినిమా రిలీజ్ అయింది. కొన్ని సీన్స్ మూవీలో లేపేశారు. టోటల్‌గా 132,00,00,000 బిజినెస్ చేసింది ఈ మూవీ. 48,00,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 84,00,00,000తో హ్యూజ్ డిజాస్టర్ అయింది. 'రాధేశ్యామ్' ప్రభాస్ అన్న 'సాహో' మూవీ తర్వాత అండ్ చాలామంది కమ్‌బ్యాక్ కోసం, హిట్ కోసం వెయిట్ చేశారు. ఒక సినిమా రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్, ఎక్సలెంట్ బీజీఎం, మూవీలో కొన్ని మంచి సీన్స్ చాలా బాగుంది. ఇన్ని రోజులు ఒక మాస్ కటౌట్‌గా చూసిన ప్రభాస్ గారిని ఇంకా డార్లింగ్‌గా చాలామంది చూడలేకపోయారు. మూవీ ఎక్కువ డిసప్పాయింట్ చేసిందంటే ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ కాన్సెప్ట్‌ని సరిగ్గా చూపించలేదు. క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్ లేపేశారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నట్టు చూపించారు. అదే మూవీకి మైనస్ అయ్యి యావరేజ్ టాక్ వచ్చింది. అండ్ టోటల్‌గా 200,00,00,000 బిజినెస్ చేసింది ఈ మూవీ. కేవలం 80,00,00,000 షేర్‌ని మాత్రమే కలెక్ట్ చేసి 150,00,00,000తో లాస్ అయ్యి అండ్ ఎపిక్ డిజాస్టర్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.